అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు కూడా సేమ్ సహిరీ టైం అయిపోయింది. నమాజ్ చేసుకున్నాను, తహజుద్ నమాజ్ చేసుకొని వచ్చేసాను పొయ్యి దగ్గరికి. వచ్చేసి పిల్లలు ఇంకా ఇద్దరు లెగిసారు, ఇంకా లేగలేదు. ఇంకా ఫాస్ట్గా టైం అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఈరోజైతే మరి ఎక్కువ పని ఉంది నాకు. ఒక పక్కన చూస్తే ఇంకా హ్యాండిల్ మాత్రం మొన్న పోయింది అన్నాను కదా, ప్యాన్ వేడెక్కిపోయింది. వీడు చూస్తే ఇంకా బాబు నాకు ఎగ్ ఆమ్లెట్ వేయండి మమ్మీ, ఎగ్ దోశ వేయండి మమ్మీ అన్నాడు. అందుకనేసి ఎగ్ దోశ వేయాలంటే ఎగ్ బాగా దోశ ఎల్లడుపు రావాలంటే పట్టుకొని బాగా తిప్పాలనేసి ఇలాగా క్లాత్తో పట్టుకొని తిప్పుతున్నాను ప్యాన్కి. అవ్విందండి. అలాగ అయిన తర్వాత కొద్ది లైట్గా ఆయిల్ అనేది అప్లై చేశాను. పిల్లలకు సైరి తినేది ఒకటి రెండు, ఇంకా మాత్రం మనం కష్టపడాలి తప్పదనేసి చేస్తున్నాను. అక్కడ దోశలు వేయడం మాత్రం అయిపోయిందండి. ఇప్పుడు బ్రెడ్ మాత్రం తెచ్చి పెట్టారు పిల్లలు. బ్రెడ్ కూడా ఫ్రై చేద్దాము, ఒక 2 రోజుల నుండి బ్రెడ్ అయితే ఫ్రై చేయలేదు నేను, అందుకనేసి మళ్ళీ తీసుకొని వచ్చారనేసి. ఇంకా బాగా ఫ్రెష్గా ఉన్నాయి బ్రెడ్ కూడా. బ్రెడ్ తింటే చాలా హెల్తీ కూడా మంచిది, అందుకనేసి బ్రెడ్ అనేది ఇక్కడ నేను బాగా ఫ్రై చేస్తున్నాను, డ్రీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఏమి లేకపోయినా పర్వాలేదు, బ్రెడ్ ఉంటే కనుక డ్రీప్ ఫ్రై చేసుకొని అయినా కానీ సరే శుభ్రంగా తినవచ్చు మనము. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా డ్రీప్ ఫ్రై చేసుకొని తింటే. ప్యాన్ పైన మనం ఒక్కసారికే మనం 4 ఫ్రై చేసి తీయచ్చు బయటికి. ఇంకా పాలైతే కనుక నాకు అక్కడ సెట్ అయిపోయింది ఐస్ లాగా, అందుకనేసి వాటర్లో వదిలేసాను పాల ప్యాకెట్ తీసి. ఈ బ్రెడ్ అనేది మనకు ఫ్రై అయ్యేలోపు మనకు పాలు అనేవి కూడా రెడీగా ఉంటాయి అనేసి నేను ఇక్కడ మాత్రం ఆయిల్ తీసుకొని కొద్దిగా ప్యాన్ పైన వేసేసి బ్రెడ్ అనేది రోస్ట్ చేస్తున్నాను. మా యుగి వచ్చే టైం అయిపోయింది. రేయో మాత్రం తిరుగుతున్నాడు అటు ఇటు. వాడు 2 గంటల నుండి తిరగడం మొదలు పెట్టాడు. చూస్తున్నారు కదా, చెప్పాను కదా పాలు అనేటివి నాకు ఇంకా ఐస్ లాగా ఉంటాయి. ఇంకా వాటర్లో వదిలేసాను. కొద్దిగా లిక్విడ్ లాగా పాలు రెడీ అయిపోయినాక మళ్ళీ మనము స్టవ్ మీద పెట్టేసి మరగబెడుతున్నాను. కొద్దిగా తగినంతగా షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇందులో. పల్లీలు అయితే నేను నైటే ఫ్రై చేసి పెట్టుకున్నాను, అందుకనేసి ఇప్పుడు కొద్ది పొట్టు తీసేద్దాం అనేసి చాట్లో వేసేసి పొట్టల్లో తీసేసి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీలో వేసేసి ఇంకా ఇవి కూడా నేను రాత్రే బాయిల్ చేసి పెట్టానండి. ఫ్రై అయితే చేయలేదు, టమాటా పళ్ళు పచ్చిమిర్చి ఇవన్నీ బాయిల్ చేశాను అనమాట. రోజు ఒకలాగైతే ఇంకా బాగోదు అనేసి నేను ఇంకా పిల్లలు ఇష్టంగా ఉంటుంది ఇలాగైతే ఇంకా చట్నీ బాగా టేస్ట్ కూడా ఉంటుందండి. బాయిల్ చేయండి, టమాటా పండ్లు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా చింతపండు వేసేసి కొద్దిగా వాటర్ వేసి బాగా బాయిల్ సగం వరకు అయిన తర్వాత ఒక 1/2 స్పూను మనం ఆయిల్ వేసి బాగా ఇంకా ఉడకబెట్టాలి, అలాగా పచ్చివాసన పోయేంత వరకు. అలాగైన తర్వాత చట్నీ రెడీ చేసేసాను. ఇంకా ఇక్కడ అన్నీ తెచ్చి పెట్టిన తర్వాత చివరిలో నేను కాఫీ కూడా కలిపేస్తున్నాను. ఇంకా టైం అయితే ఇంకా మనకు అవుతుంది అక్కడ. ఇంకా మనకు ఎంత అరగంటని దగ్గర ఉంది అనమాట భోంచేసి మళ్ళీ మనం కాఫీ గీఫీ తాగేసి ఒక 2 నిమిషాలు కూడా కూర్చుని టైం ఉండదు అసలు, అంత ఫాస్ట్ టైం అయిపోతుంది. ఇక్కడ కాఫీ అనేది నేను రెడీగా కలిపేస్తున్నాను. మరి పక్కన బాదం కూడా పెట్టుకున్నాను. బాదం కూడా ఈ పిల్లలకు మనమే బాదం తొక్క తీసి ఇస్తేనే తింటారు, లేకపోతే ఇంకా అలా వదిలేస్తారు. అందుకనేసి బాదం కూడా తీసుకొని వచ్చి పెడుతున్నానండి నేను. బాదం తీసుకొని వచ్చేసి పెట్టి వాళ్ళకు ఒలిచి మరి వాళ్ళ ప్లేట్లలో ఇస్తాను. చూస్తున్నారు కదా, ఈరోజు మార్నింగ్ సహరిది మాది భోజనం ఇది. అన్నీ అరేంజ్ చేసేసాను. ఇంకా కొద్దిగా ఫ్రూట్స్, ఖర్జూర పండ్లు, ఇంకా ప్లేట్ చట్నీ వేసేసి పిల్లోడికి అడుగుతున్నాను అనమాట, వేసి వెళ్ళానమ్మా అని అయితే వేయండి మమ్మీ అని చెప్తున్నాడు. ఎగ్ దోశ, ఒక ప్లేన్ దోశ. చూస్తున్నారు కదా ఈరోజు మా సహరీ భోజనం. ఇంకా పక్కన కొద్దిగా రైస్ ఉంది, పెరుగు గుడుకు ఉంది. ఎవరైనా అడిగితే కనుక రైస్ పెరుగు గుడుగా చివరిలో తినండి అమ్మ అని చెప్తున్నాను. అంటే ఇదంతా అయిపోయిన తర్వాత చూస్తాం మమ్మీ, తినాలనుకుంటే తింటాం, లేకపోతే లేదు పెట్టండి పక్కన సైడ్కి అన్నారు. ఇప్పుడు మా ఇఫ్తార్ టైంకి ఇక్కడ మాత్రం నేను ఫస్ట్ నిమ్మకాయ నీళ్ళు కలపడింది మా అమ్మాయి.
లెమన్ వాటర్ కలపండి మమ్మీ అని చెప్పింది. అందుకనేసి ముందుగా నేను ఇక్కడ లెమన్ వాటర్తో కలుపుతున్నాను. ఒక పక్కన మాత్రము ఇంకా కుకింగ్ కూడా పెట్టేశాను. ఒక పక్కన దాల్చా ప్లేన్ పలావ్ పెట్టాను అనమాట. ప్లేన్ పలావ్ దాల్చా వేడివేడిగా ఇఫ్తార్ తర్వాత భోంచేయొచ్చు అనేసి. నేను లెమన్ పిండిన తర్వాత అదే లెమన్ తీసుకుపోయి మళ్ళీ రైస్ మీద పెట్టాను. అంటే దాంట్లో ఏమైనా ఇంకా కొద్ది మాత్రం ఏమైనా పులుపు ఉన్నా కానీ సరే రైస్కి తగులుతాయి, ఇంకా కొద్దిగా ఏదైనా అన్నం అనేది మిగిలితే కనుక మనకు మార్నింగ్కి పనికి వస్తుంది అనేసి రైస్లో నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా, వేస్ట్గా ఎందుకు పడేయడం అనేసి. మంచిగా ఉన్నాయి నిమ్మకాయలు బాగా ఫ్రెష్గా, అందుకనేసి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మనం ఉదయం తొక్కే కదా అని పాడేయకుండా అలాగ వేడి రైస్ మీద పెట్టి ఆల్రెడీ ఒక లెమన్ అనేది పిండేసాను పలావ్లో. అయితే ఇంకా అవి కూడా తీసుకుపోయి పెట్టాను అనమాట. ఇక్కడ షుగరు సాల్ట్ అనేది 2 యాడ్ చేశాను, అందుకనేసి బాగా కలుపుతున్నాను షుగర్ కరగాలి అనేసి. మా యూకి చూడండి రెడీగా ఉంటాడు. మా యూకి మాట సహరీ అప్పుడు రెడీగా ఉంటాడు, యూనియం ఇప్పుడు ఇఫ్తార్ అప్పుడు కూడా బాగా రెడీగా ఉంటాడు. వాళ్ళకి ఫిష్ భోజనం లేదు పాపం, మటన్ భోజనమే ఉంది, రోజుకి ఇదే పెడుతుంది అనేసి పాపం వాడు అసలు తినడమే లేదు. మళ్ళీ క్యాట్ బిస్కెట్స్ అయితే ఇంకా తింటాడు, కానీ రోజుకి మటన్ భోజనం వాడికి బోర్ కొడుతుందో ఏటో మరి తెలియదు. కానీ కొద్దిగా పలావ్ వండితే వాడికి ఏమనిపిస్తుంది అంటే ఇంకా పలావ్ వండితే ఇలా చికెను మటన్ ఉంటుంది ఇంట్లో అన్నట్టుగా వాడు పాపం వచ్చాడు నా దగ్గరికి. నేను చూపిస్తున్నాను వాడికి, అరే ఏం చేశాను ఇక్కడ దాల్చా చేశాను నేను, మటన్ చికెన్ ఏం లేదమ్మా అని చెప్తున్నాను. అది చెప్పాను కదా నిమ్మకాయ చెక్కలు వేసాను అక్కడ, మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనేసి. యూకి లేదమ్మా ఏమీ లేదు అని చెప్తున్నాను యూకి. యూకి నాతో పాటు నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు, మళ్ళీ అక్కడ కూర్చున్నాడు. దాల్చని చూపించింది అనేసి, రామ్మా భోంచే నువ్వు అని చెప్తున్నాను. ఆహా చెప్పాను కదా మటన్ భోజనం అంటే వాడికి చిరాకు వచ్చేసింది, ప్లేట్ చూసి అలాగ ఉన్నాడు. పాపం వాడు ఎదురు చూస్తున్నాడు వాడి భోజనం కోసము. నేను మాత్రం ఇక్కడ టైం అవుతుందనేసి ఇక్కడ మాత్రము మా కోసం మొత్తం అరేంజ్ చేస్తున్నాను. కాకపోతే ఒకటి కాదు 2 ఉన్నాయి, యూకి ఒకటి రేయో ఒకటి. ఏమన్నా తెచ్చిపెట్టండి వాళ్ళకి సపరేట్ వాళ్ళ ఫుడ్ వాళ్ళు పోల్చుకొని తింటారండి. మనం ఇలా తెచ్చి పెట్టినా కానీ సరే దగ్గరికి రావడం అయినా లాగడం కానీ ఇలాంటి మొహం అంటే దగ్గరకు వచ్చేసి గెలకడము చేయడము ఇలాంటివి అస్సలు ఏం చేయవు, అవి సైలెంట్గా కూర్చుంటాయి. కాకపోతే కనుక నేను కూర్చున్నప్పుడు మాత్రం నా పక్కకు వచ్చి కూర్చుని పోతారు అలాగా ఇద్దరును. అంటే యూకి ఉన్నప్పుడు మాత్రం రేయోని తీసుకోను, ఎందుకంటే యూకి కోపం ఎక్కువ. రేయో కనిపిస్తే కనుక యూకి చిరాకు. మా అమ్మాయికి చూపిస్తున్నాను అనమాట, బాయిల్ చేశాను బాగుంటాయి చూడు ఇవి కూడా తినాలి అనేసి. అంటే వైట్ శనగ, కొమ్ము శనగలు, బ్లాక్ వైట్, మళ్ళీ అక్కడ వచ్చేసి కార్న్. అమ్మాయి అనేది ఇఫ్తార్ అయిపోయిన వెంటనే నాకు వేడి వేడి పలావ్ దాల్చి ఇచ్చేయండి మమ్మీ, నేను ఫస్ట్ ఇఫ్తార్ అయిన వెంటనే భోంచేస్తానని చెప్పింది. అందుకనేసి పాపం ఉదయం ఆ 2 దోశ తినిందే కదా, అందుకనేసి ఫస్ట్ నువ్వు ఇఫ్తార్ అయిపోయిన వెంటనే వేడివేడిగా రైస్ను ఇదే పలావ్ దాల్చా తినేయి అనేసి తెచ్చి పెట్టాను. నాకు ఇక్కడ టైం అవుతుంది అనేసి నేను తస్బీ లెక్క పెడుతూ అలాగా కూర్చొని పోయాను. దువా చేయండి మమ్మీ అని చెప్పింది పాప, అందుకనేసి ఇక్కడ దువా చదువుతున్నా నేను.
గమనించారా మీరు? పక్కన నుండి సైడ్ నుండి మా కియూకి బయటికి వెళ్ళాడు కానీ పాపము కొద్ది కూడా టచ్ చేయకుండా వెళ్ళాడు, చూసారా? మేము అక్కడ కూర్చోకపోయినా కానీ సరే వాడు అక్కడికి వచ్చేసి టచ్ చేయడం అది ఇది ఏం చేయడు అస్సలు. పాపం వాడి ఫుడ్ వాడికి పెడితేనే. ఈ వీడియో నచ్చిన